అందరికి నమస్కారం. నేను మీ దూడ మైపాల్. అయితే నేరల దగ్గర నిర్మిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల కింద దళితుల భూములు దున్నుకొని సేద్యం చేసేటువంటి రైతుల భూములు ఇలా అసైన్ ల్యాండ్ పోతున్నాయంటే చాలా బాధాకరమైన విషయం. లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురి నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వేషన్ ఎందుకు ఏర్పడిందండి? సంబంధిత ప్రాంతానికి సంబంధించినటువంటి దళితులను డెవలప్మెంట్ కావాలనే సంకల్పంతో రిజర్వేషన్ ఏర్పడింది. మరి మీరేం చేస్తారు లక్ష్మణ్ కుమార్ గారు? ఎస్సీల భూముల్ని పేద ప్రజల ఎస్సీలు దున్నుకొని బతికేటువంటి భూముల్లో మీరు ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మాణం చేస్తున్నారు. సరే, చెయ్యండి, మంచిదే. కానీ వాళ్లకు ఆల్టర్నేట్గా వేరే దగ్గర చూపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. చూపించని పక్షాన లక్ష్మణ్ కుమార్ గారు రైతులను తీసుకొచ్చి వాళ్ళందరూ తీసుకొచ్చి ధర్నాలకు దిగడం మాత్రం గ్యారంటీ అండి. ఇలా మీరు మా ఊరోళ్ళు అయితే గిట్టనేమో మీరు గోదావరికర్ నుంచి వచ్చారు కాబట్టి మా ఊరోళ్ళు అయితేనేమో మా ఊరోళ్ళ మీద ఉన్నటువంటి మా నియోజకవర్గం ఎస్సీల మీద ప్రేమ ఉంటుంది తప్ప మీరు మా ఊరోళ్ళు కాదు. మీరు గోదావరికర్ వాళ్ళు కాబట్టి మీకు ఎందుకు ప్రేమ ఉంటుంది నా నియోజకవర్గం ఎస్సీల పైన? మీరు అవకాశాల పోటీ పదవులు పొందడానికి అవకాశాలకు వచ్చిన వాళ్ళు మీరంతా, మీరు కానీ కొప్పలీశ్వర్ గారు కానీ మీ అవకాశాల కోసం వచ్చారు కాబట్టి మీకు మా వాళ్ళ మీద ప్రేమ ఉన్నది. ధర్మపురి నియోజకవర్గం ఎస్సీలారా గుర్తుపెట్టుకోండి. ఈ గోదావరి కనులను పంపిద్దాం. వీళ్ళకి మన మీద ప్రేమ ఉండదు. వీళ్ళు అధికారాన్ని డబ్బులు సంపాదించుకోవడానికి కోసం వచ్చారు తప్ప మన మీద ప్రేమ ఉండడం కాదు. వీళ్ళని రాబోయే ఎలక్షన్లో వీళ్ళని కంపల్సరీ గోదావరి కనులని గో బ్యాక్ గోదావరి కనులు అని చెప్పి నినాదం చేయాలని చెప్పి తెలియజేస్తూ నేను మీ దూడ మైపాల్ ధర్మపురి కంటెస్టెడ్.